లలిత అష్టోత్తరం 20వ నామంలో అమ్మ యొక్క బాహువులను వర్ణిస్తున్నారు. పద్మ పాశాంకుశ లసత్కరాబ్జాయ నమో నమః. 4 చేతులతో అమ్మ ప్రకాశిస్తుంది. ఇక్కడ పద్మము, పాశము, అంకుశము ధరించినటువంటి చేతులతో ఉన్న తల్లి అని అన్నారు. అంటే 3 చేతులు వస్తాయి కదా. అంటే దిగువ 2 చేతులతో పద్మాలు, ఎగువ 2 చేతులతో పాశము, అంకుశము పట్టుకున్నటువంటి భావించవచ్చు. ఈ విధముగా అమ్మ పురుషులకు దర్శనమిచ్చింది. ఇది ఒక దివ్య మంగళ విగ్రహం. ఈ పాశము, అంకుశమే జగత్తును నిర్వహిస్తున్నటువంటి అమ్మవారి శక్తులు. రాగ స్వరూప పాషాఢ్య క్రోధాంగారుకోసోజ్వల అని చూపిస్తున్నారు. భక్తుల పాలిట అనుగ్రహం చూపిస్తూ ధర్మద్రోహులను బట్టి క్రోధం ప్రదర్శిస్తూ రక్షతో శిక్షతో లోకానికి అనుగ్రహిస్తున్నటువంటి తల్లి అని అర్థం. అలాగే పద్మము సత్వగుణానికి, ధర్మానికి, జ్ఞానానికి, ఐశ్వర్యానికి సంకేతము అని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారి 2 చేతుల్లో ఉన్నటువంటి పద్మాలు ధర్మము, జ్ఞానానికి సంకేతం. పాశము, అంకుశము రక్షణ, శిక్షణకి సంకేతము. ఇది అమ్మవారి యొక్క నైపుణ్యానికి ప్రతీక. అలా అమ్మవారికి జగదీశ్వరి అయినటువంటి తల్లికి పద్మము, పాశాంకుశములతో ప్రకాశిస్తున్నది, చేతులతో భాషిస్తున్నది అని ఈ నామానికి అర్థమండి. శ్రీమాత్రే నమః.